మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి నిర్ణయం అత్యంత తొందరపాటు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చివరి వరకు శతవిధాలా ప్రయత్నించారని దానం వెల్లడించారు. పార్టీకి ఎంతో సేవ చేసిన సీనియర్ నాయకుడు కాస్త ఓపిక పట్టి ఉంటే బీఆర్ఎస్లో చేరాల్సిన నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వీటంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన జీవన్ రెడ్డి వంటి నాయకుడు వెళ్లటం పార్టీకి తీరని లోటని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఏం జరుగుతోందో ఏఐసీసీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిందని, ఈ సమస్యపై హైకమాండ్ ముందే దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఢిల్లీ నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని ఒప్పించాల్సిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన సీనియర్ నేత విషయంలో అంతర్గత అంశాలను అధిష్టానం పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. పార్టీ వదిలిపోవడం బాధనే. చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడు అయినా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారు పంపించాను, పీసీసీ ప్రెసిడెంట్ పంపించాను, చాలామందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి నిర్ణయం అత్యంత తొందరపాటు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చివరి వరకు శతవిధాలా ప్రయత్నించారని దానం వెల్లడించారు. పార్టీకి ఎంతో సేవ చేసిన సీనియర్ నాయకుడు కాస్త ఓపిక పట్టకుండా బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడడం మీద నిన్నటి నుంచి కూడా అటు టీపీసీసీ అధ్యక్షుడు, ఇవాళ చూసుకున్నట్టయితే దానం నాగేందర్, వరుసగా అటు జగ్గారెడ్డి వరుసగా కూడా జీవన్ రెడ్డి పార్టీ మారిన అంశానికి సంబంధించి వరుసగా స్పందిస్తున్న తీరును మనం చూసుకోవచ్చు. దానం నాగేందర్ రెడ్డి కాస్త ఓపిక పట్టాల్సింది. జీవన్ రెడ్డి కొన్ని దశాబ్దాలుగా చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. ఇలాంటి నాయకుడు రాజ్యసభ సీటు కోసం కూడా జీవన్ రెడ్డికి రాజ్యసభ సీటు కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు ప్రయత్నించారు. కానీ ఆఖరి నిమిషంలో రాజ్యసభ సీటు వేరే వారికి ఇవ్వాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఓపికగా ఉండకుండా బీఆర్ఎస్ లో చేరారు. ఆయన నిర్ణయం చాలా వరకు కూడా తప్పుపడుతూ దానం నాగేందర్ అయితే మాట్లాడిన తీరును చూసుకోవచ్చు. పార్టీ సీనియర్ నేతగా ఎంతో సేవ చేసిన ఆయన పార్టీ వీడటం బాధాకరం అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి అంశం మీద ఒక్కొక్కరిగా అటు జగ్గారెడ్డి చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి పార్టీని వీడడం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే జగ్గారెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు. ఏదైతే సోనియా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు జీవన్ విధేయుడిగా ఉన్నారు, పార్టీలో ఏం జరుగుతుందో ఏఐసీసీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ పరిష్కరించి ఉన్నట్లయితే బాగుండేది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని వీడడం మాత్రం చాలా వరకు కూడా ఇది పార్టీకి తీరని లోటు అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. డైరెక్ట్ గా ఢిల్లీ నాయకత్వమే నేరుగా జీవన్ రెడ్డి అంశంలో డైరెక్ట్ గా దిగినట్టయితే బరిలోకి బాగుండేది. కానీ అలా జరగకుండా జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ పరిష్కరించి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు కాబట్టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు అన్న కోణంలో కూడా అటు జగ్గారెడ్డి తీవ్రంగానే ఒక ఏదైతే హైకమాండ్ ని ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరును కూడా చూసుకోవచ్చు. ఇటు దానం నాగేందర్ జీవన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరును కావచ్చు, అటు టీపీసీసీ అధ్యక్షుడు నిన్న మాట్లాడినటువంటి తీరులో కూడా దాదాపుగా కూడా చాలా పదవులు, చాలా అంశాల మీద కూడా జీవన్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ తాను పార్టీ వీడడం అనేది మాత్రము ఇది వారి విధేయతకే వదిలేస్తాము అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. వరుసగా
స్పందిస్తున్నటువంటి తీరు జీవన్ రెడ్డి అంశంలో అటు బీఆర్ఎస్ లో నిన్న జాయిన్ అయినటువంటి జీవన్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ ని కూడా ఫామ్ హౌస్ లో కలవబోతున్న తీరుని కూడా మనం చూసుకోవచ్చు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.